Yeah. సో వెల్కమ్ టు ఆల్ ప్రైమస్. ఆల్ ప్రైమస్ కంపెనీలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూలు ఉన్నటువంటి వాళ్ళు, సో ఆరోగ్యపరంగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే ఉన్నటువంటి 200 డిసీజెస్, సో వాటి నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. తగ్గుతున్నాయి. కస్టమర్లు స్వయంగా వాళ్ళంతట వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఓకే, వ్యక్తిగతంగా వాళ్ళే చెప్తున్నారు, సార్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, నేను వాడాను, ఆ రోజు ఉన్నటువంటిది ఇప్పుడు ఈ రోజు తగ్గిపోయింది, చాలా హ్యాపీగా చెప్తున్నారండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటే ఆశ్చర్యం వేస్తుంది. సో పర్సనల్ గా నేను వాడుతున్నా. 10 మందికి చెప్పేటప్పుడు నువ్వు వాడేవా అని అంటారు. సో నేను కూడా వాడుతున్నా. మరి మీకేం ప్రాబ్లం ఉంది సార్ అంటే, ఏమీ లేదు, ఏమీ లేకపోయినా వాడొచ్చు. ఎందుకు వాడొచ్చు? ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి. ఓకే, ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకు? యాంటీ ఏజింగ్ దీంట్లో స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఇది. ఓకే, యాంటీ ఏజింగ్ అంటే మన ఏజ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది సర్వరోగ నివారణి. ఏ డిసీజ్ కైనా పనిచేస్తుంది. ఎందుకు? సెల్యులర్ ట్రీట్మెంట్ ఇది. అంటే సెల్ని రిపేర్ చేస్తుంది. డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ని, డెడ్ సెల్స్ ని రీజ్ రీ బయటికి వెళ్ళగొట్టి కొత్త సెల్స్ ని జనరేట్ చేస్తుంది. ఉన్నటువంటి సెల్స్ ని రీజ్యూనేట్ చేస్తుంది. ఓకే, యాక్టివేట్ చేస్తుంది అనమాట. అప్పుడు మన బాడీలో సెల్స్ యాక్టివ్గా పనిచేస్తే మనం యాక్టివ్గా ఉంటాం. ఓకే, మన స్కిన్లో ఎట్లాంటి ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎస్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సోరియాసిస్లు ఉన్న వాళ్ళు, సార్ ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ప్రతిదీ వివరిస్తారు. సో వినండి, ఓకే అర్థం చేసుకోండి. చివరిలో మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లాంటి డౌట్లు ఉన్నా మీరు అడగండి. ప్రతి దానికి ఆన్సర్ ఉంది. సో సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోహర్ గారు. థ్యాంక్ యూ. యా సార్, ప్లీజ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మనకి ఎందుకంటే అంటే మా మార్కెట్ లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైనాయండి. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్, అల్లోపతి రెగ్యులర్ గా వాడుతున్నాం. రెగ్యులర్ గా వాడే కొద్ది ఏమవుతుందంటే ఇంకా ఇష్యూస్ అనేది పెరుగుతున్నాయే కానీ తగ్గటంలా. దానికి సొల్యూషన్ లేదు. ఆ యొక్క వ్యాధికి అంటూ సొల్యూషన్ లేదు. మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉన్నటువంటి మన ప్రొడక్ట్ అనేది మన దగ్గరకు వచ్చింది. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మన మనది వచ్చేసి సెలోజన్ అండి. సెలోజన్ అనే ప్రొడక్ట్ మనకి ఆల్ఫ్రైమస్ అనే కంపెనీ మనకి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది మలేషియన్ కంపెనీ అండి. దీని యొక్క మలేషియాలో, ఇది కోలాలంపూర్ లో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉంది. ఇది 2010 నుంచి మార్కెట్ లో ఉన్న కంపెనీ అండి. ఈ రోజు వచ్చి మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న కంపెనీ కాదు. 2010 నుంచి ఆల్రెడీ స్టెమ్ సెల్ టెక్నాలజీలో ఏ కంపెనీలు అయితే మార్కెటింగ్ చేస్తున్నాయో ఆ కంపెనీలు అన్నిటికీ కూడా ప్రొడక్ట్ సప్లై చేస్తున్నటువంటి కంపెనీ అన్నమాట ఇది. అయితే ఏంటంటే మనకి ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అనే టీం వర్క్ ద్వారా మనం స్పీడ్ గా మనకు మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే మనకు టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి టీం వర్క్ ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతోటి మనకి హెల్త్ ని ప్రమోట్ చేసేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఆల్ఫ్రైమస్ కంపెనీ మనకు రావటం జరిగిందండి. 2024 ఆగస్టు 4వ తారీఖు మన కంపెనీ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. మన యొక్క ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి స్టెమ్సిల్ టెక్నాలజీతో మన ప్రొడక్ట్ రావటం జరిగిందండి. అసలు స్టెమ్సిల్ అంటే ఏంటి? స్టెమ్సిల్ అంటే ఒక మూలకణం అండి. అంటే ఒక రిపేరింగ్ సిస్టమ్ అన్నమాట. ఒక మాస్టర్ మెకానిజం అన్నమాట. ఒక మాస్టర్ మెకానిజం ఉంటుంది. ఇది 24/7 ఇది మామూలుగా రిపేర్ చేస్తూ ఉంటుందండి. రిపేర్ చేస్తూ ఉంటుంది, కొత్త సెల్స్ రీజనరేట్ చేస్తుంది. అదే విధంగా మనకి యాక్టివ్ గా ఉండటం కోసంగా ఈ సెల్ నిరంతరము పనిచేస్తూ ఉందండి. అయితే మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిజన్ వచ్చేసేటప్పటికి మనకి సార్ గురుగారు, కోడ్స్ గురుగారు. సార్ సార్ ఓకే ఓకే, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే, మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిజన్ వచ్చేసేటప్పటికి ఒక మనకి ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా, అంటే మనం ఆరోగ్యవంతంగా తయారు చేయాలి. అదే విధంగా ఆరోగ్యంతో పాటు వెల్త్ ను కూడా క్రియేట్ చేయాలి.
వెల్త్ ఎప్పుడైతే మనకి క్రియేట్ అవుతుందో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనెస్ ఉంటారు. హెల్త్ ప్లస్ వెల్త్ ఈజ్ ఈక్వల్ హ్యాపీనెస్. అలాంటి నినాదం తోటి మన కంపెనీ ఒక విజన్ తోటి మనకు రావటం జరిగిందండి. అయితే ఇక్కడ అసలుకి స్టెమ్సిల్ అనేది ఒక మూలకణం అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క మూలకణం ఎలా తయారవుతుందంటే మన యొక్క స్పెరము అండ్ హోము, అంటే ఆడ అంటే మగ ఆడ ఈ రెండు కలిసినప్పుడు 23 క్రోమోజోములు మేల్ అండ్ 23 క్రోమోజోములు ఫిమేల్ అనేది క్రోమోజోములు ఏర్పడతాయండి. ఈ క్రోమోజోముల ద్వారా ఒక స్టెమ్సిల్ అనేది ఒక స్టెమ్ అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం ఎంబ్రానికల్ స్టెమ్సిల్ అంటాం అనమాట. ఇది మెయిన్ మన బేబీ తయారవటానికి, మన ఆర్గాన్స్ తయారవటానికి మెయిన్ ఒక స్టెమ్ అనమాట. ఇది మల్టిప్లై అవుతుందండి. 2, 4, 8 ఇలా 16, 64 మల్టిప్లై అవుతూ తనకి ఒక బ్రూ ప్రింట్ లాగా మన యొక్క బేబీని తయారు చేస్తుంది అనమాట. బేబీని ఈ యొక్క తయారు చేస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎంబ్రానికల్ స్టెమ్ సెల్ అనేది ఇది సేమ్ సెల్ గా ఫామ్ అవుతుంది, ప్లస్ వేరే సెల్ గా కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయినప్పుడు కొన్ని అడల్ట్ సెల్స్ కానీ, అదేవిధంగా యూనిఫామ్ స్టెమ్ సెల్ కానీ 200 రకాల స్టెమ్ సెల్ గా తయారైపోయి మన బాడీకి కావాల్సినటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, స్కిన్ కానీ ఇలా టోటల్ బాడీ మొత్తాన్ని కూడా ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది తయారు చేస్తుందండి. ఈ స్టెమ్ సెల్ తయారవటం మాత్రం తయారవుతుంది. అయితే ఈ స్టెమ్ సెల్ ఏంటంటే కొన్ని కొన్ని యొక్క రీజన్స్ వల్ల ఈ స్టెమ్ సెల్ అనేది కొన్ని యొక్క రీజన్స్ వల్ల మనకి డ్యామేజ్ అవటం అనేది జరుగుతుందండి. ఎందుకు సెల్ డ్యామేజ్ అవుతుంది? ఈ సెల్ ఏమవుతుందంటే ఇది మనం ఒక ఆర్బిట్ లో ఈ సెల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయండి. ఒక ఆర్బిట్ మన ఫ్యాను ఏ విధంగా అయితే దానికి ఒక సిస్టమ్ ఉంటుందో, ఫ్యాన్ కి ఏ విధంగా అయితే సిస్టమ్ ఉంటుందో మన బాడీ కూడా ఒక మెటబాలిక్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఒక ఆర్బిట్ లో ఇక్కడ ఈ సెల్ అనేది మనకి ఒక ఒక మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఆర్బిట్ లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆటోమేటిక్ గా ఇవి కొన్ని ఏమవుతుందంటే ఆ యొక్క ఆర్బిట్ నుంచి పక్కకు వచ్చేస్తాయండి. ఈ పక్కకు వచ్చినప్పుడు అవి ఫ్రీ రాడికల్స్ గా తయారవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ గా తయారైనప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్నటువంటి మన దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడేషన్ జరుగుతుందండి. యాంటీ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎందుకు ఈ ఫ్రీ రాడికల్స్ అనేది తయారవుతున్నాయి అంటే, ఎందుకు కక్షలో నుంచి బయటకు వస్తుందంటే మనం ఇమ్యూనిటీని బూస్టప్ చేసేటప్పుడు, అదే విధంగా ఎనర్జీని తీసుకునేటప్పుడు మనకి బయట నుంచి వచ్చేటటువంటి దేన్నైనా సరే ఫైట్ మోడ్ లో ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు, అదే విధంగా ఈ యొక్క కిరణాల ద్వారా, సూర్యకిరణాల ద్వారా, యుఎన్ఏ కిరణాల ద్వారా, అదే విధంగా మనకి అనేక రకాల పొల్యూషన్ వల్ల, ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోవటం వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ సెల్ అనేది ఈ యొక్క డ్యామేజ్ అనేది జరుగుతూ ఉన్నది. ఈ సెల్ అనేది ఆ యొక్క కక్షలో నుంచి, ఆర్బిట్ లో నుంచి పక్కకు వచ్చేసి ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల యాంటీ ఆక్సిడేషన్ జరిగి బాడీ ఏమవుతుందంటే మనకి ముసలితనం అనేది, రకరకాల ఆర్గాన్స్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అవటం, ఈ విధంగా మనకి రకాల రకాల జబ్బులు రావటం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో మనకి ఏర్పడడం జరుగుతుందో మనకేమవుతుందంటే సెల్ యొక్క మెమరీస్ అనేది డ్యామేజ్ అవుతాయండి. సెల్ మెమరీ అంటే సెల్ చుట్టూ ఒక రక్షణ కవచంగా గోడలు ఉంటాయండి. ఈ రక్షణ కవచంగా గోడలు ఉన్నప్పుడు ఈ యొక్క ఈ ఫ్రీ రాడికల్స్ అనేది ఆ యొక్క రక్షణ కవచాన్ని దీన్ని హిట్ చేస్తుందండి. అదే విధంగా మనకి డిఎన్ఏని హిట్ చేసిందండి. డిఎన్ఏ మనకి హిట్ చేసిన వల్ల మెటబాలిక్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అదే విధంగా మనకి ప్రోటీన్స్ అనేది దెబ్బతీస్తుంది. ప్రోటీన్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో మన యొక్క సెల్ యొక్క ఫంక్షన్ అనేది దెబ్బతింటుందండి. సెల్ యొక్క ఫంక్షన్ దెబ్బతింటుంది. కొలోజన్ మీద అంటే కొలోజన్ అంటే మన చర్మం మీద ఉన్నటువంటి కొలోజన్ అనేది ఇది ప్రాబ్లం వస్తుంది కాబట్టి రకరకాల స్కిన్ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుందండి. ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ అనేది వీటి మీద ఉందండి. ఈ విధంగా మనకి ఫ్రీ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఏం చేస్తామంటే యాంటీ ఆక్సిడెంట్ ని
మన సప్లిమెంట్ గా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఈ ఫ్రీ రాడికల్స్ కి మళ్ళీ ఎప్పుడైతే ఆర్బిట్ లో తిరిగేటట్టుగా మనం చేయగలిగినట్టయితే వాటికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం కానీ ఇవ్వగలిగినట్టయితే ఇక్కడ మళ్ళీ ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గిపోయి సెల్ అనేది మళ్ళీ రీజనరేట్ అయిపోయి దాని యొక్క పని తను తీసుకుంటుంది. కాబట్టి అలాంటి మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ని సార్ కొంచెం స్క్రోల్ చేయండి సార్, కొంచెం స్క్రీన్ స్క్రోల్ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి సూపర్ ఆక్సిజన్ డిస్మిస్ అండి అనమాట. ఇది అద్భుతమైనటువంటి ఎంజిఎం అండి. ఇది ఫస్ట్ లైన్ డిఫెన్స్ లాగా పనిచేస్తుంది. మనకి బ్రీతింగ్ తీసుకునే దగ్గర నుంచి అన్ని కూడా మనకి ఎనర్జీ ఇవ్వటానికి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా క్యాటలైజ్ అనమాట. ఈ క్యాటలైజ్ అనేది మనం తినే ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ అనే లెవెల్స్ అనేది ప్రతి సెల్ కు కూడా అందేటట్టుగా చేస్తుందండి. అదే విధంగా మనకి ఈ గ్లూటోథిన్ కూడా మాస్టర్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్ అండి. ఇది అద్భుతమైనటువంటి యాక్సిడెంట్ అనమాట. ఇది వచ్చేసేటప్పటికి అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్ అనమాట. అదే విధంగా మనకు వచ్చేసేటప్పటికి కోఎంజిఎం Q10 ఇది సెల్యులార్ యొక్క ఎనర్జీ లెవెల్స్, సెల్ కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ఇది ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా బాగున్నప్పుడు ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీని ఏమీ చేయలేదండి. బాగా వినండి, ఇక్కడ ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ మనం చెప్పుకున్నటువంటి సెల్ మెంబ్రెయిన్స్ కానీ వీటన్నిటిని కూడా ఏమీ ప్రాబ్లం అనేది చేయలేదు. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతాయో మన బాడీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయో అంటే 45 నుంచి 50 లోపు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది క్రమేపీ తగ్గటం మొదలు పెడతాయండి. ఎందుకు క్రమేపీ తగ్గటం పడతాయి? మన యొక్క జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. ఏం చేసింది మన బాడీ ఎనర్జీ తీసుకునేటప్పుడు కానీ, అదే విధంగా మన ఫైట్ అండ్ ఫైట్ మోడ్ లో ఉన్నప్పుడు కానీ, అదే విధంగా మనకి ఈ యొక్క పొల్యూషన్ వల్ల కానీ రకరకాల ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, సెల్ డ్యామేజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ వల్ల ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తగ్గిపోవటం వల్ల కొంత ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆర్గాన్స్ లో ఉన్న సెల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉందండి. అయితే దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం సప్లిమెంట్ లాగా ఇస్తున్నామండి. కొంచెం స్క్రోల్ చేయండి సార్, ఇంకొంచెం స్క్రోల్ చేయండి. ఓకే. అయితే దీనికి యాంటీ ఆక్సిడెంట్ మనం సప్లిమెంట్ లాగా మనం ఇస్తున్నామండి. ఏమిటిది? మన బాడీలో లోపించినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ని మనం ఏం చేస్తున్నాం, సప్లిమెంట్ లాగా మనకి ఫ్రూట్స్ మొక్కల ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఎందుకు ఈ మొక్కల ద్వారా ఇవ్వాలి? మొక్కలు ఏంటంటే మన బాడీలో ఉన్న స్టెమ్స్లకి మొక్కల్లో ఉన్న స్టెమ్స్లకి ఈక్వల్ గా, అంటే వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. అదే విధంగా మన భూమిలో ఉన్నటువంటి మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నిటినీ కూడా మనకి తీసుకొని మనకు ఫ్రూట్స్ రూపేణ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రెట్యోలా అనేటటువంటి గ్రేట్ స్విట్జర్లాండ్ సైంటిస్ట్ అండి దీన్ని మొక్కల్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ని దాదాపు 2008 నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తే ఇప్పుడు కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అలాంటి మొక్కల నుంచి వచ్చినటువంటి యాంటీ ఆక్సిడెంట్ ని మనకి సప్లిమెంట్ లాగా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో గ్రీన్ యాపిల్ అండి. ఇది గ్రీన్ యాపిల్ అనేది గ్రీన్ యాపిల్ అనేది ఒక మాలస్ డొమెస్టికా అనే ఒక ఇది స్విట్జర్లాండ్ లో పండుతుంది. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఈ యాపిల్ ని కట్ చేసి ఒక 15 రోజులు అయిన తర్వాత చెట్టు దగ్గరికి వెళ్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా యాపిల్ అలానే ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మన యాపిల్ ఓన్లీ ఒక 5-10 నిమిషాలకి మనకి ఎలాబరేట్ అయిపోయి ఆక్సిడేషన్ జరుగుతుందండి. అక్కడ బాగా వినండి, అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎందుకు ఆక్సిడేషన్ జరుగుతుంది? బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లేకపోవటాన, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటానా అక్కడ ఆక్సిడేషన్ జరగదు గ్రీన్ యాపిల్ లో. అదే విధంగా రెడ్ గ్రేప్ అండి. ఈ రెడ్ గ్రేప్ కూడా ఇది అమెజాన్ ఫారెస్ట్ లో జరుగుతుంది. ఈ రెండు ఫ్రూట్స్ కూడా మన బాడీలో నిద్రావస్థలో ఉన్నటువంటి స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో, సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తుందండి. రిపేర్ కూడా చేత కాకపోతే రిమూవ్ చేసి కొత్త సెల్స్ ని రీజనరేట్ చేసి రిజునేట్ చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ రెండు ఫ్రూట్స్ కూడా మనకి సెల్ కి అద్భుతంగా పనికొస్తుందండి. అదే విధంగా బ్లూబెర్రీ అండి. ఈ బ్లూబెర్రీ కూడా
మన బాడీకి చాలా అవసరం అండి. ఎందుకంటే మనకి డైజెషన్ కానటువంటి ప్లాస్టిక్ ని కానీ ప్లాస్టిక్ కానీ ఎంట్రుకలు కానీ డైజెషన్ చేసేటటువంటి సమర్థత అనేది ఈ బ్లూబెర్రీలో అద్భుతంగా ఉందండి. ఈ బ్లూబెర్రీ అనేది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అద్భుతంగా ఉండదు. అదే విధంగా అసాయి బెర్రీ అండి. అసాయి బెర్రీలో కూడా దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ మన కానీ విటమిన్స్ కానీ అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉండయండి. అదే విధంగా ఇది మనకి దీన్ని కొలెస్ట్రాల్ అంటే వెయిట్ లాస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క అసాబెర్రీ అనేది వెయిట్ లాస్ కు బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ని అరికడుతుందండి. క్యాన్సర్ ని రానికుండా అరికడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చుంటే ఆ క్యాన్సర్ ని యొక్క స్థాయిని బెదకుండా దాన్ని తగ్గించేటటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉందండి. అదే విధంగా మెదడుని చురుగ్గా పనిచేయటానికి ఈ యొక్క బ్లూబెర్రీ అనేది, ఈ అసాయి బెర్రీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అసాయి బెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం స్క్రోల్ చేయండి సార్, కొంచెం స్క్రోల్. అదే విధంగా ఆక్సాజిన్ అండి. ఈ ఆక్సాజిన్ అనేది అల్గి అనేటటువంటి కొన్ని చేపల జాతుల్లో ఉన్నటువంటి ఈ ఆక్సాజిన్ అండి. ఇది ఆక్సాజిన్ అనేది, ఈ ఆక్సాజిన్ దీని వల్ల ఏమవుతుందంటే చర్మం అనేది సౌందర్యవంతంగా, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, అంటే తక్కువ వయసులో కూడా ఎక్కువగా ఉన్నట్టు కనపడింది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం, అలాంటి వాటికి చర్మం అనేది బాగా దీనికి ఉపయోగపడుతుంది ఆక్సాజిన్ అనేది. అదే విధంగా నర్వస్ సిస్టమ్ మీద, కంటి యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. అదే విధంగా కోఎంజిఎం క్యూటన్ అన్నమాట. ఈ కోఎంజిఎం క్యూటన్ కూడా చాలా దీనికి ఉపయోగపడుతుందండి యాంటీ ఆక్సిడెంట్ కి. ఈ యొక్క శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ దీంట్లో ఉన్నాయి. అదే విధంగా వృద్ధాప్యని, ఏజ్ రిలేటెడ్ కూడా దీంట్లో బాగా తగ్గిస్తుంది. దీంతో పాటు చర్మాన్ని బాగా దీన్ని సంరక్షిస్తుంది. ఈ యొక్క చర్మ అంటే సూర్యకిరణాల ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే మనకి బయట నుంచి వచ్చే అంతర్గత వాటిని కూడా నిర్మూలిస్తుందండి. అద్భుతమైనటువంటి. అదే విధంగా మెలోనిన్ ఎస్ఓడి అండి. లాస్ట్ది మెలోనిన్ ఎస్ఓడి. ఈ మెలోనిన్ ఎస్ఓడి కూడా అద్భుతమైనటువంటి ఇది మన యొక్క లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉంచుతుందండి. లివర్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉంటుంటే డిటాక్సిఫై చేస్తుంది అనమాట లివర్ ని. కాబట్టి ఇది కూడా ఒక ఒత్తిడిని తగ్గిస్తుంది. అదే విధంగా ఇది పోస్టర్ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుందండి. దీని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా 6 రకాల యొక్క ఫ్రూట్స్ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ యొక్క ఇంగ్రీడియంట్స్ ని మనం ఒక సప్లిమెంట్ లాగా ఇస్తున్నామండి. యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఈ 6 రకాల ఫ్రూట్స్ ని మన సప్లిమెంట్ లాగా ఎప్పుడైతే మన బాడీకి అందుతున్నాయో అక్కడ ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గిపోతున్నాయండి. ఫ్రీ రాడికల్స్ తగ్గిపోయి మళ్ళీ ఆ యొక్క కక్షలో తిరగటం వల్ల మనకి ఇక్కడ మెటబాలిక్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి. అలాంటి అద్భుతమైన ఈ 6 రకాల ఫ్రూట్స్ ని మన మలేషియా కంపెనీ, ఈ యొక్క ఆల్ఫ్రైమస్ అనే కంపెనీ ఈ సెలోజన్ అనే ప్రొడక్ట్ ద్వారా, సెలోజన్ అనేది పౌడర్ బేస్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ద్వారా మనకి దీన్ని ఇవ్వటం జరిగిందండి. అయితే ఈ యొక్క 6 రకాల ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకి 200 రకాల క్రానికల్ డిసీజ్ మీద పనిచేస్తుంది. 200 రకాల క్రానికల్ డిసీజ్ మీద పనిచేస్తుంది. అదే విధంగా మనకి మోకాల నొప్పులు ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, అధిక బరువు ఉన్నా, ఆస్మా ఉన్నా, వెరికోస్ ప్రాబ్లం కానీ, దాంతోపాటు హార్ట్, కిడ్నీ, లివర్ కానీ, దాంట్లో పాటు క్యాన్సర్ కానీ, ఇలాంటి అన్ని రకాల జబ్బుల మీద కూడా ఇది పనిచేస్తుంది. లేడీస్ కి అద్భుతంగా పనిచేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, మోనస్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇలా 200 రకాల జబ్బుల మీద ఈ యొక్క 6 రకాల ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఒక బ్లడ్ లాగా ఇది ఉపయోగపడుతుందండి. అయితే దీన్ని వాడే విధానం ఏంటంటే, ఉదయాన్నే మనం పరగడుపున నిద్ర లేవంగానే బ్రష్ చేయకూడదు, వాటర్ తీసుకోకూడదు. పాసి మొఖాన్ని మీరు ఒక ప్రశాంతంగా ఒక 2-3 నిమిషాలు కూర్చొని దీన్ని 2 గ్రాములు, అంటే ఒక ప్యాకెట్ లో 20 ఉంటాయండి, దాన్ని 2 గ్రాముల సాసెట్ ఉంటుందండి, దాన్ని కట్ చేసి నాలుక కింద పోసుకోవాలండి. నాలుక కింద లాలాజలం ఉంటదండి. ఆ లాలాజలం అనేది ఒక అమృతం ఉండేది. మనకి దేవతల అమృతాన్ని అప్పుడు దేవతల అమృతాన్ని తీసుకుంటే మనకి అమృత రూపంలో మనకి ఆ లాలాజలం అనేది భగవంతుడు మన నాలిక కింద ఇవ్వటం జరిగిందండి. ఆ లాలాజలం తోటి ఈ పౌడర్ ని కానీ మనం తీసుకున్నట్టయితే అక్కడ 2-3 నిమిషాల కల్లా
అది కరిగిపోయిందండి. కరిగిన 10 నిమిషాలకి 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలండి. ఉదయాన్నే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. తాగిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఏదైనా తినొచ్చండి. మీరు రెగ్యులర్ గా తినేది మీరు తినొచ్చు. అదే విధంగా రాత్రిపూట 6 నుంచి 7 గంటల మధ్యలో మామూలుగా కట్ చేయటం, నాలుగు కింద పోసుకోవటం, 2-3 నిమిషాలు కరిగిద్ది. కరిగిన 10 నిమిషాలకి నార్మల్ వాటర్ చాలండి. దాని ద్వారా నార్మల్ వాటర్ ద్వారా దాని అక్కడ ఒక గంట గ్యాప్ ఇవ్వండి. రాత్రిపూట గంట గ్యాప్ ఇచ్చి మీరు ఏదైనా తినండి. అయితే రోజు మొత్తం మీద 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాలండి. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిన సెల్స్ అన్ని కూడా రిమూవ్ చేసేటప్పుడు సెల్స్ ఆ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేది రకరకాలుగా మనకి బయటికి రావటం జరుగుతుంది. మోషన్ కానీ, యూరిన్ కానీ, అదే విధంగా రకరకాల సింటమ్స్ ద్వారా మనకి బయటికి రావటం జరుగుతుంది. కాబట్టి 3 నుంచి 4 లీటర్ల వాటర్ అనేది తాగాలండి. ఇలాగని ఎవరైతే 1 మంత్ కానీ వాడుకున్నట్లయితే, 1 మంత్ ఒక కోర్సు లాగా వాడుకున్నట్లయితే, ఉదయం సాయంత్రం వాడుకున్నట్లయితే వాళ్ళకి 30 నుంచి 40% రిజల్ట్ అనేది రావటం 100% గ్యారంటీ అండి. ఎలాంటి మొండి రోగాలు ఉన్నా కానీ తగ్గుతాయి. అలా వాడి ఆల్రెడీ మనకి ప్రాక్టికల్ గా వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క టెస్ట్ మోనీలు కూడా అన్ని ఉన్నాయి. ఆల్రెడీ మీకు పంపిస్తాం. టెస్ట్ మోనీలు కూడా మన మనోహర్ గారికి పంపిస్తాను. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే కొంతమంది అంటారు, నాకు ఏమి జబ్బులు లేవు కదండి, నేను వాడాలంటే వాడాలండి. వాళ్ళకు కూడా వాడాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రేపు ఫ్యూచర్ లో ఎలాంటి జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తగా, అంటే వచ్చిన వాళ్ళు బాధపడటం కంటే ముందుగా రాకుండా దీన్ని వాడుకున్నట్టయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ గా దీన్ని వాడుకోవచ్చు అండి. దీనికి అన్ని రకాల ఎష్యూర్ సర్టిఫికేట్స్ మనకి గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా మన ప్రొడక్ట్ సంబంధించి అన్ని రకాల సర్టిఫికేట్ ఉన్నాయి. దీంట్లో హలాల్ సర్టిఫికేట్ కానీ, అదే విధంగా దాంట్లో 100% న్యాచురల్ సర్టిఫికేట్ ఉందండి. 100% న్యాచురల్ అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని దీన్ని వాడుకోవచ్చు అండి. అలాంటి అద్భుతమైనటువంటి అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. అదే విధంగా మన ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అదే విధంగా మన ప్రొడక్ట్ తో పాటు మార్కెట్ లో హెల్త్ మార్కెట్ అనేది చాలా చాలా వేగంగా ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి. హెల్త్ మార్కెట్ అనేది చాలా వేగంగా మార్కెట్ జరుగుతుంది. కాబట్టి అలాంటి మార్కెట్ లోకి మన కంపెనీ మనకి హెల్త్ తో పాటు వెల్త్ ను కూడా క్రియేట్ చేయాలనే ఆలోచనతోటి మనకు వెల్త్ అనేది ఇవ్వటం జరిగిందండి. అయితే ఇక్కడ మనం కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ కావచ్చు అండి. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ కావచ్చు. అయితే మనం ప్రొడక్ట్ తీసుకోవాలి, మనం వాడుకోవాలనుకుంటే ఇక్కడ మనకి 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయండి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి $68 అండి. మనది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి డాలర్ లెక్కలో మనది ఉంటుందండి. $68 అండి. $68 అంటే మన INR లెక్కలో చూసుకుంటే 6,800 అండి. దీనికి 1+1 ఆఫర్ ఇస్తుందండి. Buy 1 get 1. అదే విధంగా మనకి $72 తోటి కానీ మనం తీసుకున్నట్టయితే 1+2 ఇస్తుందండి. 3 ప్యాకెట్లు ఇస్తుందండి. మనం ఏ ప్యాకేజీతో మనం పర్చేజ్ చేసుకున్నా కానీ అక్కడ మనకి మెంబర్షిప్ అనేది రావటం జరుగుతుంది. మెంబర్షిప్ తో పాటు మనకి ఇన్కమ్, ఈ ఇన్కమ్ ని మనకి ఇవ్వాలి కాబట్టి, కంపెనీ ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనకి 50 BV తోటి మన కంపెనీ ఇవ్వటం జరిగిందండి. అయితే 50 BV అనేది మన క్యాలిక్యులేషన్ అనేది చేయటం జరిగింది. అయితే ఎప్పుడైతే మనం మెంబర్షిప్ తీసుకున్నామో మనకి ఇక్కడ 5 రకాల ఇన్కమ్స్ ఇక్కడ ఉన్నాయండి. 5 రకాల ఇన్కమ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసేటప్పటికి సేల్ రివార్డ్ అండి. చూడండి, మనం ప్రొడక్ట్ వాడాం, బాగుంది, మనం ఫీల్ అయ్యాం, దాన్ని రికమెండ్ చేస్తే బాగుంది అని నోటి మాట ద్వారా మీరు రికమెండ్ చేసినట్లయితే 2 సేల్స్ కి, అంటే ఇద్దరికి రికమెండ్ చేసినట్లయితే మీకు కంపెనీ వారానికి $3 లెక్కన 104 వారాల పాటు ఇస్తానంటుందండి. $312 ఇస్తానంటుందండి. ఇక్కడ మీకేమైనా లైబిలిటీ ఉందండి? మీరేమైనా డబ్బులు కట్టించారా? మీరేమైనా డబ్బులు కట్టించి 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు త్రిపుల డబ్బులో ఇస్తానని చెప్తుందా? ఏమీ లేదండి. ఇక్కడ వాళ్ళు కట్టిన డబ్బులకు ప్రొడక్ట్ ఇస్తుంది. వాళ్ళ చేత మీరు కట్టించినందుకు గాను మీకు రివార్డ్ కింద మీకు 2 సంవత్సరాల పాటు మీకు $312 ఇస్తానంటుందండి. దాన్ని మనం సేల్ రివార్డ్ అంటామండి. ఈ సేల్ రివార్డ్ అనేది మనకి ప్రతి 2 సేల్స్ కూడా మనకి వారానికి $3 లెక్కన 104 వారాలంటే $312 ఇస్తుందండి. ప్రతి 2 సేల్స్ కి అలా ఇస్తుంది. మీరు ఎన్ని సేల్స్ అయినా కానీ చేసుకుంటే, మీకు 100 సేల్ చేసుకుంటే దానికి 50 సేల్ రివార్డులు వస్తాయి. 50 × $3 అంటే $150 అంటే వారానికి 15,000 లెక్కన
నెలకు 60,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. అలా 26 నెలలు అంటే 15,60,000 రూపాయలు మీరు సేల్ రివార్డ్ కింద తీసుకోవచ్చు. అది ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి ఇది. అదే విధంగా మనకి సేల్ రివార్డ్ కింద డాలర్లు వద్దనుకుంటే ఆ సేల్ రివార్డ్ కింద మనకి ప్రొడక్ట్ కూడా కంపెనీ ఇస్తుందండి. చూడండి ఎంత జెన్యున్ గా ఉందో. మీరు అది వద్దనుకుంటే మీకు ప్రొడక్ట్ కూడా మీ ఇంటికి పంపిస్తానంటుంది. 6 ప్యాకెట్లు ఇస్తానంటుందండి. ఒక్కో ప్యాకెట్ లో 20 సాసెట్లు ఉంటాయి కాబట్టి అలాంటి ప్యాకెట్లు 6 ఇస్తానంటుందండి. 6 ఇస్తానంటుందండి. ఆ ఆప్షన్ అయినా కానీ మనం తీసుకోవచ్చండి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా కానీ మనకి అక్కడ మనకి ఆప్షన్ ఉంటది. సేల్ రివార్డ్ ఆప్షన్ ఉంటది. దాన్ని మన ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి. రెండోది వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి ఇది మనకి అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలి అంటే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది రిఫరల్స్ ఉన్నా కానీ వాళ్ళకి బి కిందనే 2 ఆర్గనైజేషన్ కిందనే లెఫ్ట్ టు రైట్ వీళ్ళ కిందనే రావటం జరుగుతుంది. సైడ్ వెళ్ళి మళ్ళీ ఇంకొక అనేది ఉండదండి. సైడ్ వెళ్ళి ఇంకొక ఆర్గనైజేషన్ అంటే లెఫ్ట్ టు రైట్ తప్పితే ఇంకెక్కడ ఉండదండి. ఆ విధంగా మనకి ప్రతి మ్యాచింగ్ కూడా 50 BV మ్యాచింగ్ అయినప్పుడల్లా కూడా 50 BV మ్యాచింగ్ అయినప్పుడల్లా కూడా స్కోల్ పైకి రండి సార్. 50 BV మ్యాచింగ్ అయినప్పుడల్లా మనకి $4 ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి మ్యాచింగ్ $4 అనేది 8% లెక్కన ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక రోజుకి $500 మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తానంటుందండి. $500 మీరు చేశారా? మీరు చేయలా. మీ కిందోళ్ళు చేసినా కానీ మీకు మ్యాచింగ్ అయినప్పుడల్లా కూడా $4 లెక్కన ఒక రోజుకి 50,000 రూపాయలు తీసుకునే ఇన్కమ్ ఇక్కడ ఉందండి. అయితే ₹1,00,000 ఇన్కమ్ కూడా ఇస్తానంటుందండి కంపెనీ. అయితే ఇక్కడ మీరు ప్రమోషన్ కావాలంటే సిల్వర్ ర్యాంక్ అని 6వ ర్యాంక్ ఉందండి. 6వ ర్యాంక్ అని మీరు ప్రమోషన్ అయ్యేటైతే ఇక్కడ ₹1,00,000 ఇన్కమ్ కూడా మీకు తీసుకోవచ్చండి. అలాంటి అద్భుతమైనటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మన దాంట్లో ఉంది. అదే విధంగా మూడోది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ అండి. స్పాన్సర్ మ్యాచింగ్ అండి అంటే మనం రిఫర్ చేసిన వ్యక్తి ఎవరైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాడో అంటే $4 తీసుకుంటున్నాడో అతని మీద మనకు 10% అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే $0.4 $0.4 ఇవ్వటం జరుగుతుంది. మనకు డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వ్యక్తి నుంచి 10% వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా 10% వస్తుందండి. ఈ విధంగా వాళ్ళు స్పాన్సర్ చేసిన 5 లెవెల్స్ మీద నుంచి కూడా మనకి 10% లెక్కన ప్రతి లెవెల్లో నుంచి కూడా 10% లెక్కన ఇస్తుందండి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ప్రతి లెవెల్కి 2 ఉండాలండి. 5 లెవెల్స్ మీద 5 రోజులు 10 మంది ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా బాగా గమనించండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 10 మంది అనేది రావడం 100, 1000, 10,000, 1,00,000 మంది టీం అవుతారండి. ప్రతి ఒక్కరు కూడా 5 లెవెల్స్ మీద 10% మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే 1,00,000 మంది అవుతారండి. 1,00,000 మందిలో మనకు 10% పనిచేసిన 10,000 మంది అవుతారండి. లేదు 1% పనిచేసిన 1,000 మంది అవుతారండి. 1,000 మంది రోజుకి ఒక బైండరీ తీసుకున్నా, రోజుకి ఒక బైండరీ అంటే ఎంత? $4 తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి మనకి $0.4 వస్తుంది. 1000 into 0.4 అంటే $400 వస్తుంది. రోజుకి 40,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ ఎంత వచ్చినా ఇస్తానంటుందండి. ఒక 40,000 కాదు 5 లక్షలు పర్ డే వచ్చినా ఇస్తానంటుంది. ఎందుకంటే ఇక్కడ సీలింగ్ లేదు. పై దాంట్లో సీలింగ్ ఉంది. మ్యాచింగ్ ఇన్కమ్ ₹1,00,000 దాటితే ఇవ్వదు. ₹1,00,000 దాటితే అక్కడ సీలింగ్ దాటితే ఇవ్వదు, ఫ్లష్ అవుట్ అవుతాయి. కానీ ఇక్కడ ఫ్లష్ అవుట్ అనేది ఉండదు. అదే విధంగా మనకి 5 లక్షలు వచ్చినా ఇస్తానంటుంది. సింగిల్ లైన్ పోయినా ఇస్తానంటుందండి. బైండరీలో మ్యాచింగ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచింగ్ కాకపోయినా సింగిల్ లైన్ పోయినా కానీ మీకు ఇన్కమ్ ఇస్తానంటే అద్భుతమైనటువంటి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. అదే విధంగా 4వది వచ్చేసి మనకి లైఫ్ టైం రివార్డ్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా తనకున్న లక్ష్యాన్ని తనకున్న కళను నెరవేర్చుకోవాలన్నా ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఈ యొక్క రివార్డ్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. 1 టైం రివార్డ్ అండి. ఫస్ట్ది ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అండి. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ రావాలి అంటే మీరు ఆ ర్యాంకుకి అచీవ్ అవ్వాలి అంటే లెఫ్ట్ లో ఒక 40 ADలు ఉండాలి, రైట్ లో ఒక 40 ADలు టీం ద్వారా అయినప్పుడు మీకు 2,000 BV వచ్చినప్పుడు మీకు $100 అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా రెండోది అక్కడి నుంచి టీం లీడర్ అవుతారండి. ఎప్పుడైతే మీకు 2,000 అయిన తర్వాత
మళ్ళీ మీకు ప్లస్ 3,000 అంటే టోటల్ గా 5,000 కాగానే మీకు టీమ్ లీడర్, మీరు ఇక్కడ టీమ్ లీడర్ అవుతారు. 150 అంటే 15,000 వస్తాయి. అదే విధంగా సూపర్వైజర్ అండి, సూపర్వైజర్ రావాలంటే మనకి ఇంకొక 5,000, అంటే ఆ 5,000కి ఇంకొక 5,000 యాడ్ అయితే మనకి 10,000 అవుతుంది. కాబట్టి ఇక్కడ 250 వస్తాయండి. అదే విధంగా మనకి మేనేజర్ కావాలంటే మనకి 25,000 బీవీ కావాలండి. 25,000 బీవీ అంటే 10,000 వచ్చుంటాయి, ఇంకో 15,000 వస్తే 25,000 అవుతాయి. అక్కడ 750 అంటే 75,000 రూపాయలు మనకి రివార్డ్ కింద ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా కొంచెం స్క్రోల్ చేయండి సార్, కొంచెం స్క్రోల్ చేయండి. అదే విధంగా సీనియర్ మేనేజర్ అండి, సీనియర్ మేనేజర్ కావాలంటే మనకి ఆల్రెడీ 25,000 వచ్చున్నాయి. కాబట్టి ఇంకొక 25,000 ఇస్తే 50,000 వస్తాయి. కాబట్టి ఇక్కడ రివార్డ్ కింద $1,250 అంటే $1,25,000 వస్తుందండి. సిల్వర్ 2,500, 2,50,000 వస్తుంది. అదే విధంగా రూబీ 7,50,000 వస్తుంది. అదే విధంగా గోల్డ్ 12,50,000 వస్తుంది. అదే విధంగా కొంచెం పైకండి, కొంచెం ప్లాటినం అండి, ప్లాటినం 25 లక్షలు వస్తుంది. అదే విధంగా డైమండ్ అండి 75 లక్షలు వస్తుందండి. డైమండ్ కావాలి అంటే మీరు ఆత్మవిశ్వాసంతో, అంటే కంపెనీ నాది, నా కోసం పనిచేయాలి, ఈ దీంట్లో నేను సక్సెస్ కావాలి అని చెప్పి మీరు 1 year మీరు ఫోకస్ చేసుకోండి, మీరు ఫోకస్ పెట్టండి, మీ లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టండి. 75,000 రూపాయలు, 75 లక్షలు అనేది 1 year లో ప్లాన్ చేసుకోవచ్చు అండి. 1 year లో మీరు డైమండ్ అనేది కన్ఫామ్ అనమాట. ఈ విధంగా మనకు 15 ర్యాంకుల్లో మనకి 50 కోట్ల ఇన్కమ్ ఉందండి. అయితే మనది 100 CR ప్రాజెక్ట్ అండి. మ్యాచింగ్ ఇన్కమ్ అయినా, స్పాన్సర్ మ్యాచింగ్ అయినా అన్ని కలుపుకుంటే మనది 100 CR ప్రాజెక్ట్ అనమాట. అదే విధంగా లాస్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ అచీవ్మెంట్ అండి. 5వది వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్ అనమాట. ర్యాంక్ అచీవ్మెంట్ మనకి అంటే ప్రోత్సాహకరమైనటువంటి మనకి ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మనకి రాయల్టీ ఇన్కమ్ అనమాట. రాయల్టీ ఇన్కమ్ 3 స్టార్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో, 3 స్టార్ కావాలంటే 100, 150, 250 అంటే 250. 3 స్టార్ అయితే 10,000 బీవీ లెఫ్ట్, 10,000 బీవీ రైట్ అయితే మీరు 3 స్టార్ అవుతారండి. 3 స్టార్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మీకు కంపెనీ ఒక రాయల్టీగా 1% రాయల్టీ అనేది ప్రతి సేల్ దగ్గర నుంచి ఇస్తుందండి. మీ కింద మీ టీంలో జరిగేటటువంటి ప్రతి సేల్ దగ్గర నుంచి, మీ టీం టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మీ సేల్ నుంచి, మీ కింద మీ యొక్క సేల్ యొక్క టర్న్ ఓవర్ మీద నుంచి 1% రాయల్టీ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అదే విధంగా మనకి సీనియర్ సూపర్వైజర్ అంటే 5వ కేటగిరీ మీరు ఎప్పుడైతే అవుతారో అక్కడి నుంచి మీకు వచ్చేసేటప్పటికి ఇక్కడ మీకు 2% ఇస్తుందండి. సిల్వర్ ఎప్పుడైతే 6వ ర్యాంక్ అయ్యారో 3% ఇస్తుందండి. గోల్డ్ ఎప్పుడైతే అవుతారో 4% అంటే 4% అంటే ఎంత, మనకి ఎంత సేల్ అంటే 50 మీద 4% అంటే $2 ఇస్తుందండి. ఒక సేల్ జరిగితే $2 అంటే 200 వస్తుందండి. చూడండి, ఈ రోజు ఒక 20 సేల్స్ జరిగిందండి. 20 × 200 లెక్కన 4,000 రూపాయలు వస్తుందండి. మీకు ఏమన్నా మ్యాచింగ్ కావాలా? మ్యాచింగ్ తో సంబంధం లేదండి. మ్యాచింగ్ మీకు ఎక్కడ ఏ సేల్ పడినా కానీ, ఎవరి ద్వారా సేల్ వచ్చినా కానీ మీకు అనేది 4% వస్తుందండి. అదే విధంగా డైమండ్ అయితే అక్కడ 75 లక్షలు రావటమే కాకుండా ఇక్కడ ప్రతి సేల్ దగ్గర నుంచి కూడా మీకు 5% అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ 1% నుంచి మీరు ర్యాంకులు పెంచుకునే కొద్ది మనకి రావటం జరుగుతుందండి. అదే విధంగా కొంచెం స్క్రోల్ చేయండి సార్, కొంచెం ఓకే. అయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చి మనకి 9:30 కల్లా మనకి పేఅవుట్ అనేది జనరేట్ అవుతుందండి. మనకు మలేషియాలో అక్కడ నైట్ అంటే 12 గంటలకి, మనకి ఇక్కడ 9:30 కల్లా పేఅవుట్ అనేది జనరేట్ అవుతుందండి. 9:30 కల్లా మనం పేఅవుట్ అన్ని రకాల ఇన్కమ్స్ కూడా మనకు పేఅవుట్ తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నామండి సేల్ రివార్డ్ అని ఒకటి చెప్పుకున్నాం. ఫస్ట్ ఇన్కమ్ సేల్ రివార్డ్ అది 4 గంటలకే ఇస్తున్నారండి. 4 గంటలకే సేల్ రివార్డ్ మనకు రావాల్సిన $3 4 గంటలకే వస్తుంది. మిగతా అన్ని కూడా 9:30 కల్లా మనకి పేఅవుట్ జనరేట్ అవుతుంది. 24/7 విత్డ్రాలు పెట్టుకోవచ్చు అండి. 24/7 విత్డ్రాలు పెట్టుకోవచ్చు. మినిమం విత్డ్రాలు $10 అండి. మనకి BEP 20 అడ్రస్ మనకు అక్కడ పేస్ట్ చేసుకొని అక్కడ మనం విత్డ్రాల్ అనేది మనం పెట్టుకున్నట్టయితే 24/7 విత్డ్రాలు పెట్టుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనకి టోటల్ గా మనకి ఇది గ్లోబల్ బిజినెస్ అండి. గ్లోబల్ ఎక్కడుండైనా ఏ కంట్రీ నుంచి అయినా కానీ
మనకు ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఐడి నెంబర్ ద్వారా మీరు రిఫర్ చేసుకోవచ్చండి. ఇక్కడ గ్లోబల్ బిజినెస్ అనేది మనకు ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఈ 100% లైబిలిటీ ఫ్రీ అండి. ఇది బాగా వినండి. 100% లైబిలిటీ, ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఉన్నటువంటి మార్కెట్ లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా లైబిలిటీ అనేది ఉండకూడదండి. ఎవరి డబ్బులకి ఎవరు హామీ ఉండకూడదు. ఎందుకంటే ఏదో విధంగా కంపెనీ లాస్ అయినప్పుడు అతనికి మన మీద ఏదో విధంగా మనకి ప్రాబ్లం అనేది మన ద్వారా కలుగుతుంది కాబట్టి అతను మన మీద గుడ్ విల్ అనేది తగ్గిపోతుందండి. మన మీద గుడ్ విల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ 100% లైబిలిటీ లేదు కాబట్టి మనకి దీని ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అతను మనం ఎప్పుడు కూడా గుర్తుండే విధానంగా మనకి బ్లెస్సింగ్స్ అనేది అతని ద్వారా మనకు రావటం జరుగుతుందండి. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మార్కెట్ లో తీసుకొచ్చినందుకు కంపెనీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ మాటలు జూమ్ లో విని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద ఫోకస్ చేస్తారని, హెల్త్ ని ప్రమోట్ చేయండి. మీరు ఇన్కమ్ ని ప్రమోట్ చేయొద్దు. హెల్త్ అని కానీ మీరు ప్రమోట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు వెల్త్ అని ఇన్కమ్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు 3 నెలల కాలంలో నేను 5 lakhs తీసుకున్నానండి. 5 lakhs తీసుకున్నాను. సిల్వర్ కి దగ్గరలో ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నేను రిఫర్ చేసింది 10 మందిని మాత్రమేనండి. 10 మందిని మాత్రం. ఈ రోజు నా టీం వచ్చేసేటప్పటికి దాదాపు లెఫ్ట్ లో వచ్చేసి మామూలుగా లెఫ్ట్ 50,000 బీవీ అయిపోయిందండి. 50,000 బీవీ అయిపోయింది. కాబట్టి 50,000 బీవీ అంటే దాదాపు ఎన్ని ఐడీలు అంటే ఒక బీవీ వచ్చేసి 50 బీవీ. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా మనకి ప్రమోషన్ అనేది జరగటం జరిగింది. హెల్త్ అండి ఇక్కడ నా గొప్పతనం కాదండి. హెల్త్ అనేది ఒక సంజీవం లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా మార్కెట్ లో అది మూవ్ అవుతూ ఉందండి. దాని ద్వారా నేను ఇప్పుడు మంచి ఇన్కమ్ కూడా తీసుకున్నాను. మంచి ఇన్కమ్ కానీ, ర్యాంక్ అచీవ్మెంట్ కానీ, అదే విధంగా రాయల్టీ కూడా తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమేనండి. దీనికి ఏమీ లేదండి. ఏమీ మీరు గొప్పగా దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు స్టడీ చేయాల్సిన పని లేదు. మార్కెట్ లో దీని వాల్యూ అనేది చాలా విపరీతంగా, సెమ్సిల్ అనేది బాగా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని దీన్ని మన కంపెనీలో ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్ లో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సార్ మనోహర్ గారు, హలో మనోహర్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ ప్రోడక్ట్ గురించి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు మాకు. సో రియల్లీ హ్యాండ్స్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది సార్ ప్రోడక్ట్ నాలెడ్జ్. సో పూర్తిగా తెలుసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఫస్ట్ హెల్త్ అండ్ నెక్స్ట్ వెల్త్. సో ఈ రెండు వెంటనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండి డబ్బులు సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నా. ఓకే, అందరికి ఆల్ ద బెస్ట్ సార్. యా, సార్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి మేడం. ఏమైనా ఉంటే అడగండి. కాదు సార్, డబ్బులు యా. ఎంత అన్నా ఉన్నాయండి సార్, ఆరోగ్యం ఉండాలి సార్ ముందు. మనం ఎక్కడెక్కడో దేనికో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించాలని డబ్బులన్నీ పెట్టుబడులు పెట్టాం. ఆరోగ్యానికి అంటే పెట్టచ్చు సార్ ఎంతైనా. అవును, నిద్ర బాగా పడుతుంది సార్. ఎంత మంచి నిద్ర అంటే అది నాకు బాగా నచ్చింది. పగలు 10 నిమిషాలు పడుకున్నా కూడా మంచి నిద్ర అన్నమాట. చక్కగా మెలకు వస్తుంది, హుషారుగా లేకబుద్ధి అయింది. పొద్దున్నే లేకగానే అబ్బా అమ్మా అని అనిపించదు సార్. ఈ ప్రాజెక్ట్ వాడితే మాత్రం నా అనుభవం చెప్తున్నా సార్. తర్వాత మా వారి కాలు నరాలన్నీ బాగా ఉబ్బిపోయి కాలు స్టిఫ్ గా అలా ఉండే సార్, అది మెత్తబడింది. సార్ కూడా చూశారు కదా పాదాన్ని. ఎస్ మేడం. ఆ. ఎన్ని రోజులు సార్? 15 రోజులు సార్ మేము వాడబట్టి. అంతే అవును. ఈ 15 రోజులకే ఇలా ఉందంటే మేము కంటిన్యూ చేస్తాం సార్. 3 months మినిమం వాడండి అంటున్నారు కదా. అవునవును. ఎక్కడి అవును, నుంచి అవును వస్తుంది మేడం, అవును సార్ మేడం. health? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తుంది సార్? లక్షలు గుంజేస్తారు మన దగ్గర. అవును. నాకైతే బాగా నచ్చింది సార్. నేను దీనికి సపోర్ట్ చేస్తాను అండ్ 100%. సార్ ఎలా ఉన్నారని అడిగారు. యంగ్ గా ఉన్నారు, అవునా కదా? సార్ అండి, వాళ్ళ యాక్టివ్ గా అమ్మగారు చనిపోయిన తర్వాత డల్ అయిపోయారు, బాగా డల్ అయిపోయారు. ఆ, సో, ఎలా చెప్పాలి, హీరో లాగా ఉండేవాళ్ళు.
ఆ, నాకే బాధ అనిపించింది. మీరు చెప్పగానే నేను వెంటనే తీసుకున్నాను. ఆ, ఆ, అసలు మనీ గురించి ఆలోచించలేదు, ఏం లేదు సార్. ఉమ్, అది దగ్గరుండి గుర్తు చేస్తా అనమాట. కానీ ఉమ్, సారే వేసేసుకుంటున్నారు, ఎప్పుడు వేసుకుంటున్నారో కూడా తెలియదు నాకు. ఓకే. కంపల్సరీగా అది మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వాడమని చెప్పండి సార్ని. ఆ, సో ఓకే ఎక్సలెంట్ సార్. రిజల్ట్ వస్తుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అవును సార్. ఉమ్. హాస్పిటల్కి వెళ్దాం అనుకుని కూడా ఆగాడు సార్. ఇంతకు లేలే, ముందులాగా వెళ్ళండి నొప్పులు వెళ్ళండి, అదే ఇది ఇదే మేడం. అదే సార్, కొంచెం ఆ, బిజినెస్ గురించి కూడా ఆలోచించి అదేలే. ఇది సీజన్ కదా అని అవును, అంటున్నారు. కానీ వెళ్తాం. అవును. ఓకే, ఓకే, అది సార్ నా అభిప్రాయం. ఓకే, రైట్. సార్ కూడా బాగా చెప్పారు సార్, అందరికి థ్యాంక్ అర్థమయ్యేలాగా. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మంచి మేడం. మంచిది సార్, ఇంకెవరైనా మంచిది సార్. వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సార్. ఇంకెవరైనా వాడిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్. యా. ఇంకెవరైనా ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో టోటల్ ప్లాన్ ఇది, ప్రతి ఒక్కళ్ళు మోస్ట్ వెల్కమ్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యా, థ్యాంక్ యూ. మంచిది సార్, మంచిది సార్.